హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప కారం. ఈరోజు మనం ఈ వీడియోలో మునగాకు పప్పుని ఎలా చేయాలో చూద్దామండి. మునగాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి. మన కంటి చూపు మెరుగుపడడానికి, ఇంకా బోన్స్ స్ట్రాంగ్గా ఉండటానికి, ఇలా ఎన్నో అనీమియా తగ్గించడానికి, అదే రక్తహీనత, ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే దీన్ని తింటే చాలా చాలా బాగుంటుంది. ఎవ్రీ వీక్ మన డైట్లో ఒక్క పూట అయినా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. మరి లేట్ ఎందుకు, దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం రండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసము కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకొని అందులో కందిబేడల్ని వేయాలి. మనకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ వేసుకొని దాంట్లో రాళ్ళు, చిన్న చిన్న పుల్లలు ఏవైనా ఉంటే బాగా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో 1 కప్ తీసుకున్నాను. మనము బేడలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల ఆకు తీసుకుందాము మునగాకు. ఇలా దీన్ని కూడా వేసేసిన తర్వాత ఇలా 2-3 టమోటాలు వేసేసి ఒక 10 దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి వాటర్తో 2 to 3 టైమ్స్ అలా క్లీన్ చేసుకొని బాయిలింగ్కి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము, 1 or 2 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే కుక్కర్లో ఉంచి ఇలా వాటర్ బయటికి రాకుండా కొంచెం ఆయిల్ వేస్తే రాకుండా ఉంటుంది. ఆయిల్ వేసి కాస్త పసుపు వేసేసి మూత పెట్టేసి మీకు 6 or 7 విజిల్స్కి అలా ఉడికేస్తుంది అనుకుంటే అలా ఉడికించుకొని మూత తీసేయాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, వాటిని తీసేద్దాము. ఎందుకంటే ఇలా మెదిపేటప్పుడు సరిగా మెదగదు వాటర్ ఉంటే, అందుకోసం ఈ ఎక్స్ట్రా వాటర్ అనేది తీసేద్దాము. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ మొత్తం మెరిగిన తర్వాత అందులో యాడ్ చేసేసుకుందాము. ఇలా తీసిన తర్వాత దీన్ని పప్పు గుత్తితో కానీ లేకపోతే మ్యాషర్తో కానీ ఇలా మెదుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుందాము. వేసేసి బాగా మెదుపుకోవాలి నీట్గా. ఓకే, మొత్తం మెదిగిపోయిన తర్వాత మీకు ఇంకా వాటర్ అవసరం అయితే ఇందాక పక్కకు తీసాం కదా, ఆ వాటర్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకుందాము. అన్నీ కాకపోయినా కొన్నైనా వేసుకోవచ్చు. నేను కొన్ని వేసాను, హాఫ్ పడేసాను పైవన్నీ. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీనికి పోపు పెట్టుకుందామండి. ఇలా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకుందామండి. ఈ దినుసులతో పాటు కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిర్చి వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు సగానికి కట్ చేసి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి వెల్లుల్లి కూడా. ఇలా మొత్తం వేయించిన తర్వాత దీన్ని పప్పులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కూడా మీరు లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 minutes అలా ఉడికిస్తే ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది వేరే పొయ్యి మీద ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ పాపడ్స్ వేయించుకుందాము. పప్పులోకి కాంబోగా పాపడ్స్ చాలా బాగుంటాయి. అప్పడం కానీ లేకపోతే బొంగులు కానీ ఏవో ఒకటి. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో బొంగులు వేసేసి వేయించుకుందామండి. వేడి వేడి అన్నంలోకి ఇలా పప్పు, ఏవైనా పాపడ్స్, ఇంకా కొంచెం నెయ్యి, పికెల్ వేసుకొని తింటే అస్సలు ఆ టేస్టే వేరు. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కడప కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.